ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు గార్డెనింగ్. ఎగ్జామ్స్ అయిపోయినాయి. అమ్మతో కలిపి మేము ఆంధ్రాకి వచ్చాము. మా మామ వాళ్ళ ఇంటికి మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి వచ్చాము. ఇది మా మామ వాళ్ళ మొక్కజొన్న ఫామ్. నీళ్ళు సరిగా సరిపోక మామ వాన కోసం ఎదురు చూస్తున్నారు. రైతులందరూ వర్షం కోసమే ఎదురు చూస్తున్నారు. మామాల చేను పక్కనే దగ్గర 20 ఎకరాల మామిడి తోట ఉంది. చాలా వెరైటీ మామిడి మొక్కలు ఉన్నాయి. ఆ రోజు మొత్తం అక్కడే ఉండి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసాము. అది కూడా వీడియో తీసాము, కానీ చాలా లెంతీగా ఉంది. అందుకని పార్ట్స్గా డివైడ్ చేసి పెడతాము. ఒక్కొక్క మొక్కజొన్న మొక్కకి 1 లేకపోతే 2 పొత్తులు ఉన్నాయి. మొక్కకి ఒకటే పొత్తుంటే విత్తనాలు ఎక్కువగా వస్తాయి. అదే మొక్కకి 2 పొత్తులు ఉంటే విత్తనాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సారీ చూపిస్తున్నారు, సారీ లైక్ కొట్టండి. మామ పొద్దునుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటారు. లేకపోతే కోతులు చిలకలు అవన్నీ వచ్చి కోసుకెళ్ళిపోతాయి. ఒకేసారి 1000-2000 కోతులు వచ్చి అందరి తోటల మీద పడిపోతాయి. అందుకని కాపలాగా అందరూ చేను దగ్గర కూర్చొని ఉంటారు. అందరు చేను వాళ్ళు అక్కడే కూర్చుంటారు కాబట్టి కోతి మందు వస్తే అందరూ కలిసి తోలేస్తారు. ఇంకో 5 ఎకరాలు మామ గుమ్మెడి తోట వేశారు. నీళ్ళు సరిగా సరిపోక ఆకులన్నీ ఎలా ఎండిపోతున్నాయో చూడండి. వచ్చారా? ఇప్పుడే గుమ్మిడి తోటకి పిందెలు మొదలయ్యాయి. నీళ్ళు లేకపోవటం వల్ల పంట చేతికొచ్చిదో లేదో అని మా అమ్మ కంగారు పడుతున్నారు. ఆకెత్తున్నాను. కొడుకే ఊపంట ఆపు. బోరింగ్ మంచి నీళ్ళు అయిపోయింది. చెట్లు ఎక్కటం దిగేశారా? నెత్తి మీద వాడుతున్నాడు. అదే వచ్చి పడింది. రూపేష్ మొక్కజొన్న కండ్లు వేసుకొస్తున్నాడు అండి. ఇటు తీసురమ్మా. కిందకి మొక్కజొన్న పొద్దున కాంచుకుంటున్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి తింటాకి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.